హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆనియన్ సమోసాని ఎలా చేయాలో చూసేద్దాం. ఆనియన్ సమోసా అంటే ఇష్టపడని వారు మాత్రం అస్సలు ఉండరు. సో బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ ఆనియన్ సమోసాని బయట మంచి ఆయిల్లో ఫ్రై చేయరని చాలామంది తినడానికి వెనుకాడుతూ ఉంటారు. మనం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా, క్రిస్పీగా, ఇంట్లోనే ఈజీగా మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా తయారు విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నాను. కావాలంటే మీరు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సాల్ట్ను యాడ్ చేయాలి. ఈ సాల్ట్ని కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని సాల్ట్ను బాగా కలిసేలాగా ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ముద్దలాగా కనిపించాలి. ఇలా పిండి అనేది ముద్దలాగా వస్తే సమోసాలు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. అలాగే గోరువెచ్చని వాటర్ తోటి పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది చపాతీ పిండిలాగా మాత్రం ఖచ్చితంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది కలుపుకున్న తర్వాత ఈ విధంగా స్మూత్గా ఉండాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా ఉండాలి. పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని 1 కప్పు యాడ్ చేసుకుందాం. అందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ మసాలాలు కలుపుకోవాలి. కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టఫింగ్ని పక్కన పెట్టుకొని మనం నానబెట్టుకున్న పిండిని మరో 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. వీటిని భాగాలుగా చేసి 4 ముద్దలుగా నేను చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడిపిండి చల్లుకొని ఈ విధంగా మనము ఒత్తుకోవాలి. పొడిపిండి సహాయంతో మీకు వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఎంత పలచగా ఒత్తుకుంటే అంత పలచగా వస్తుంది. సమోసాలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకొని పొడిపిండి చల్లుకొని ఇలా అన్నిటినీ వీలైనంత పలచగా ఒత్తుకొని పొడిపిండి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెనాన్ని హీట్ చేసుకొని ఈ షేప్ని పెనం మీద వేయండి. ఈ షీట్ అనేది ఒక 10 సెకండ్ల పాటు అటు ఇటుగా బాగా కాల్చుకోండి. ఈ చపాతీ పిండి అనేది గట్టిపడుతుంది కదా, అప్పుడు 2 వైపులా చూసుకొని కాల్చుకోండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మనం మిగతావి చేసుకున్నాం కదా, అవన్నీ కూడా పెనం మీద వేసి అటు ఇటుగా 2 పక్కల కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకొని వీటిని షేప్స్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. ఈ షీట్స్ అనేది ఒక్కొక్కటిగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2-3 యాడ్ చేసుకొని షీట్స్ అనేది కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరో 2 యాడ్ చేసుకొని ముందుగా ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో మనము కట్ చేసుకోవాలి. మీకు ఈక్వల్గా రావాలంటే స్కేల్ సహాయంతోనైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్నైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అన్ని షీట్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా మనం ఎన్ని షీట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అన్ని షీట్స్ని ఈక్వల్గా సమానంగా
అన్నీ కట్ చేసుకొని ఒకే విధంగా పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ షీట్స్ అనేది 2.5 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ అనేది సమోసాలు వస్తాయండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ షీట్స్ అనేది ఈ విధంగా చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. మనకి వేస్ట్గా మిగిలిన ఈ షీట్స్ని కూడా డైమండ్ షేప్లో కాకుండా ఇంకా ఏ షేప్లోనైనా మనము వీటిని కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా చిప్స్ లాగా తినేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని థిక్ పేస్ట్ లాగా మనము తయారు చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని దీనికి థిక్ పేస్ట్ని యాడ్ చేసి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కార్నర్ సైడ్కి కూడా పేస్ట్ని అప్లై చేయండి. అప్లై చేసి ఫోల్డింగ్ చేస్తే కోన్ షేప్ లాగా వస్తుందండి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలాని ఇందులోకి కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ దీన్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత పైన ఉండే కార్నర్ కూడా ఈ పేస్ట్ని అప్లై చేసి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకా లేయర్గా ఉంటుంది. దానికి కూడా పేస్ట్ని అప్లై చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత కనీసం డీప్ ఫ్రై చేసుకోవడానికి 15 మినిట్స్ ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆరిపోతాయి. ఈ విధంగా మనం చేసుకున్నాం కదా, ఇలాగే అన్నిటిని కూడా ఈ సమోసా షేప్ లాగా అన్నిటి చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని బాగా హీటెక్కనివ్వాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మంటని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసి మీడియం మంట మీదనే ఈ సమోసాలు అనేది కాల్చుకోవాలి. లేకుంటే పెద్ద మంట పెడితే మాత్రం ఖచ్చితంగా మాడిపోతాయండి. మనం మీడియం మంట మీదనే ఈ విధంగా అన్నిటినీ ఒక్కొక్క లేయర్గా అన్నిటినీ కాల్చుకోవాలి. మనం ముందుగా వేస్ట్గా పడేయాలనుకున్న ఈ చిప్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చిప్స్ లాగా తయారవుతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఈ చిప్స్ అనేది డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి అనేది చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలను కూడా నూనెలో వేయించుకొని ఈ సమోసాల్లోకి యాడ్ చేశాను. ఈ సమోసాల్లోకి పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ సమోసా అనేది క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బాగుంటాయండి. టేస్టీగా ఉంటాయి. ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటాయండి.